కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన చలో సంసద్ మార్చ్ లో పాల్గొన్న విద్యార్థుల పట్ల పోలీసులు చాలా విచక్షణారహితంగా వ్యవహరించారు. వెంటనే అత్యవసర విచారణ చేపట్టాలి అని చెప్పేసి నరేంద్ర మిశ్రా ఒక పిటిషన్ వేశారు సార్, విజ్ఞప్తి చేశారు సుప్రీంకోర్టుకి. సో ఢిల్లీ పోలీసుల లాఠీ చార్జ్ వీడియోలు చూడాలి అని చెప్పి ఆ న్యాయవాది అడిగితే సిజేఐ ఇచ్చిన స్పందన, మా టైం వేస్ట్ చేయొద్దు, ఆ వీడియోలు మేము చూడము అని చెప్పేసి. వీడియోలు చూసే సమయం తమకు లేదు అంటూ సిజేఐ కమెంట్ చేశారు సార్. ఇంతటి అహంకారం మంచిది కాదు అని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపిస్తోంది. ఏంటి సార్, అంత సమయం ఉండదా? ఇది అత్యవసర విచారణ చేపట్టాల్సిన అంశం కాదా? అంటే జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల వల్లనే ఇదంతా స్టార్ట్ అయింది. మనందరికి తెలుసు కదా, కొంతమంది యువతరం అలాగే ఆ సోషల్ యాక్టివిస్టులను కాక్రోచ్లుగా పోలుస్తూ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలే కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటుకు, దేశంలో ఇంత పెద్ద విద్యార్థి ఉద్యమం, ప్రజా ఉద్యమం రగలటానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ 12 ఏళ్ళలో అతిపెద్ద రాజకీయ సవాల్ విసరటానికి కారణమయ్యాయి. అందువల్ల ఆయనలో ఎక్కడో ఒక చోట ఆ ఫీలింగ్ ఉండొచ్చు, ఇది నేను చేసిన వ్యాఖ్య వలన ఇదంతా జరిగింది కదా అని. కానీ ఆ ప్రాసెస్లో ఆయనకు ఒక అవకాశం కూడా ఉండే. గతంలో చేసిన వ్యాఖ్యల మీద వివరణ కూడా ఇచ్చారు, నా ఉద్దేశము అది కాదు అని. ఇప్పుడు ఒక మంచి అవకాశం ఉండేది కదా. గతంలో తాను చేసిన వ్యాఖ్యలు నిజంగానే బై మిస్టేక్ చేసి ఉంటే, పొరపాటున చేసి ఉంటే, తొందరలో చేసి ఉంటే, ఏదో ఆవేశంలో చేసి ఉంటే వాటిని సరి చేసుకోవటానికి ఇప్పుడు నిరసనకారుల పక్షాన ఉండటానికి ఒక మంచి అవకాశం వచ్చేది. కానీ ఆ అవకాశాన్ని కోల్పోవడమే కాకుండా మళ్ళీ గతంలో తాను చేసిన వ్యాఖ్యలను మించి ప్రజల్లో ఆగ్రహం తెచ్చేటువంటి వ్యాఖ్యలు చేశారు. సో మేము దీని వీడియోలు చూసే సమయం ఉండదు. ఏం రీల్స్ అంటే ఎంటర్టైన్మెంట్ రీల్స్ చూడమని అంటలేరు కదా. ఇప్పుడు మీకేమన్నా సినిమా వచ్చింది జననాయకన్, ఆ రీల్స్ చూసారా సార్ అంటే నాకు అంత సమయం ఉండదు అంటే ఓకే, అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ మ్యాచ్ జరిగింది, ఆ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడాడు సార్, మీరు చూసారా అంటే నాకు క్రికెట్ చూసే సమయం ఉండదు అనుకోవచ్చు. ఇప్పుడు వీడియోలు చూడడం అంటే దీనికోసం, ఇట్ ఇస్ ఎవిడెన్స్ అని కదా. మరి న్యాయమూర్తులకు ఎవిడెన్స్ చూసే సమయమే లేకపోతే మనకి ఏ సమయం ఉంటుంది? ఇదే మ్యాటర్ అయిన రీల్స్ ఏదో ఎంటర్టైన్మెంట్ కూడా చూసి మీరు మీ రెఫరెన్స్ కొరకు అట్లా అనలేదు కదా. పోలీసులు పిల్లల పైన ఎక్సెసెస్ ప్రయోగించారు, ఇది పిల్లలు కొట్టారు, తలలు పలిగాయి, వెంటిలేటర్ల పైన ఉన్నారు, చాలా సీరియస్ గా ఉంది పరిస్థితి, దేశ రాజధాని అట్టుడుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లక్షల సంఖ్యలో విద్యార్థులు రాజధాని చేరుకుంటే, పార్లమెంట్ కుదిపేయబడుతుంటే, మీడియా అంతా అదే రాస్తుంటే, దేశమంతా అదే చర్చిస్తుంటే, సోషల్ మీడియాలో కంప్లీట్ గగ్గోలుగా ఉంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇవన్నీ నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోను, నేను చూడను, నాకు సమయం లేదు అంటే ఇంకేమైనా న్యాయం ఉంటుందా? ఇప్పుడు మరి భారతదేశంలో సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ గారికి వినమ్రపూర్వకంగా చెప్పేది ఏంటంటే, అయ్యా భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టును భారత ప్రజలు ఒక ఫైనల్ తమ హక్కులకు భంగం కలిగినప్పుడు చివరకు తమకు రక్షణ కల్పించేటువంటి వ్యవస్థగా సుప్రీంకోర్టు చూస్తారు. మీకు అందుకే ఆర్టికల్ 32 లాంటి రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ కు విఘాతం కలిగితే సుప్రీంకోర్టుకు నేరుగా వెళ్ళవచ్చు. ఇది కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అప్హెల్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ సెవరల్ జడ్జిమెంట్స్. అందువల్ల మీకు అలాంటి ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను మెహర్బానీ చేయమని అడగలేదు కదా, మీరు మాకు మెయిల్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి కాదు కదా. అయ్యా మా పిల్లల ఫండమెంటల్ రైట్స్ కాలరాయబడ్డారు, పీపుల్ ప్రొటెస్ట్ ఇస్ ద ఫండమెంటల్ రైట్, దాంట్లో పోలీసులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంటర్వ్యూన్ అయి దీన్ని హింసాయుతం చేశారు, మీరు కావాలంటే వీడియోలో సాక్ష్యం ఉంది, సాక్ష్యం చూసి నా హక్కులకు రక్షణ కల్పించండి అని అడిగితే నాకు సమయం లేదు అంటే మరి దేనికి సమయం ఉంటుంది? సుప్రీంకోర్టుకు అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేస్తే సుప్రీంకోర్టు విత్ ఇన్ అవర్స్ ప్రత్యేకంగా సమావేశమై అర్నబ్ గోస్వామిని విడిచిపెట్టారే. మరి అర్నబ్ గోస్వామి విషయంలో సమయం ఉంటుంది, మీకు చిన్న చిన్న పిల్లల సమస్యలో సమయం ఉండదా? ఆశ్చర్యంగా ఉంటుంది. నిన్నే మరి ఇంకోటి కూడా చూడాలి మనం, ఢిల్లీ హైకోర్టు ఇదే కేసులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు భిన్నంగా స్పందించింది. ఆ కేసు తీసుకోవడమే కాదు, పోలీసులకు నోటీసులు ఇచ్చారు, ప్రభుత్వానికి మీరు వివరణ చెప్పాల్సిందే అన్నారు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము పట్టించుకుంటామని కూడా అన్నారు హైకోర్టు.
అంటే మన దేశంలోనే సుప్రీంకోర్టు ఒక రకంగా స్పందిస్తే హైకోర్టు మరో రకంగా స్పందించింది. దీన్ని కోర్టులో తప్పుగా భావించకూడదు, మనం సుప్రీంకోర్టు మొత్తానికి ఇది ఆపాదించకూడదు. ఇండివిజువల్ జడ్జెస్ సోషల్ కమిట్మెంట్, ఇండివిజువల్ జడ్జెస్ కమిట్మెంట్ టు హ్యూమన్ రైట్స్, ఇండివిజువల్ జడ్జెస్ కమిట్మెంట్ టు కాన్స్టిట్యూషనల్ రైట్స్, వీటిని ఆ జడ్జిలకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇవాళ ఢిల్లీ ప్రొటెస్ట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు జస్టిస్ విఆర్ కృష్ణయ్య, వన్ ఆఫ్ ది ఇండియాస్ మోస్ట్ సెలబ్రేటెడ్ జడ్జ్, ఆయన ఏమన్నాడు, an illegal యాక్ట్ కెన్ ఆల్సో బి ఎ జస్టిఫైబుల్ యాక్ట్ అన్నాడు. అంటే చట్ట విరుద్ధమైన చర్య కూడా న్యాయసమ్మతమైన చర్య కావచ్చు అన్నాడు. ఇప్పుడు ప్రభుత్వం ఏమని డిఫెండ్ చేసుకుంటుంది, మేము నిషేధాజ్ఞలు విధించాం, మేము పార్లమెంట్ వైపు వస్తానంటే అడ్డుకున్నాం, ప్రధానమంత్రి భద్రతను కాంప్రమైజ్ చేశారంటారు. కానీ అవన్నీ ఇల్లీగల్ కావచ్చు కోర్టు చట్టాల ప్రకారం, భారత చట్టాల ప్రకారం, కానీ అది జస్టిఫైబుల్ అవుతుంది. ఎందుకంటే దిస్ ఇస్ ఎ జస్టిఫైబుల్ యాంగర్. ప్రభుత్వం స్పందించినప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. మొదటి రోజు రాలేదు కదా పార్లమెంట్కు, 24 రోజులు 23 రోజుల పాటు ప్రభుత్వం ఏమాత్రము పట్టించుకోకపోతే, సోనం వాంగ్చుక్ ఆరోగ్యం దిగజారుతుంటే, వేల సంఖ్యలో విద్యార్థులు ఢిల్లీ ప్రవీధుల్లో నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం పట్టించుకోనప్పుడు ఏం చేయాలి? అందుకే చలో పార్లమెంట్ ఇచ్చారు. నేను చలో పార్లమెంట్ నేరమా? బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇండియా అగెన్స్ట్ కరప్షన్ చేయలేదు ఉద్యమం. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో ఉద్యమం చేయలేదా? అన్నా హజారే ఉద్యమంలో బీజేపీ ప్రతినిధులు లేరా? అందువల్ల తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరిస్తున్న తీరు క్వశ్చనబుల్. అందువల్ల న్యాయ వ్యవస్థని ఈ రకంగా స్పందిస్తే, మీరు ప్రశ్నిస్తే మీరు కాక్రోచులను అవమానించడం, తర్వాత వాళ్ళని పోలీసులు కొట్టారంటే నాకు వీడియోలు చేసే సమయం లేదు, నా సమయాన్ని వృధా చేయకండి, మాకు ఇంట్రెస్ట్ లేదు, దెన్ ఎక్కడికి పోవాలి పౌరులు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ రకంగా ప్రభుత్వాన్ని పైన పౌరులు అడుగుతున్న ప్రశ్నల పట్ల స్పందిస్తే ఈ దేశంలో ఇక న్యాయ వ్యవస్థ పైన నమ్మకం పోయే ప్రమాదం ఉంటుంది కదా. ఫార్చునేట్లీ హైకోర్టు చాలా బాగా స్పందించింది. అందువల్ల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఆయన స్థాయి, ఆయన పొజిషన్ కు ఇవి మీకు అలంకరణ మాత్రం కావు.